విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. టూ వెజిటేబుల్ సూప్స్, నాన్, గోబీ మంచూరియా, పాలక్ పన్నీర్ అండ్ 2 ఐస్ క్రీమ్స్. త్వరగా తీసుకురా. అలాగే సార్. ఇంతకీ నువ్వు ఈ హోటల్ ఎందుకు ప్రిఫర్ చేసావో చెప్పలేదు. నథింగ్ స్పెషల్. పాత జాబ్లో ఉన్నప్పుడు కొలీగ్స్తో కలిసి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేదాన్ని. భోజనం బాగుంటుంది, అంతకన్నా ఎక్కువగా మనం కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే ప్రిఫర్ చేశాను. అలాగా? ఇప్పటికైనా మీ డౌట్ క్లియర్ అయిందా? సిబిఐ ఎంక్వైరీ లాగా ఇంకేమైనా అడుగుతారా? ఇంకేం అడగను గానీ నువ్వు ఆ జాబ్ ఎందుకు వదిలేసావు? ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ దీపక్ లాంటి మంచి మనసున్న బాస్ లేడు కాబట్టి. నువ్వు నన్ను మునగ చెట్టు ఎక్కించేస్తున్నావు. పర్వాలేదు, కింద పడినా పట్టుకోవడానికి నేను రెడీగా ఉంటాను. భార్గవి, నిజం చెప్తున్నానండి, ఈ జాబ్ దొరక్కముందు ప్రతి క్షణం ఇంటి పరిస్థితులు గుర్తొచ్చేవి. ఏదో బాధ, టెన్షన్, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్. అసలు మనశ్శాంతి ఉండేది కాదు. మీ దగ్గరకు వచ్చాక అవేవీ లేవు. మీ మాట, మంచితనం, ప్రవర్తన, అంతకన్నా ఎక్కువగా ప్రేమించగలిగే మీ మనస్సు నాకు బాగా నచ్చాయి. బయటికి బాస్గా గౌరవిస్తున్నా మనసులో మీరంటే ఆరాధన. మీ నీడలో హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మీరున్నారనే ధైర్యం, ఏదో చెప్పలేని ఆనందం. నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను. కానీ ఇంత ఆనందంలోనూ ఏదో చెప్పరాని బాధ. దేనికి భార్గవి? అందినట్టే అందిన ఈ ఆనందం ఏ క్షణాన జారిపోతుందో అని. అలా అని ఎందుకు అనుకుంటున్నావు భార్గవి? కూర్చో. వినోద్, ఒకసారి అటు చూడు. చూసావుగా వినోద్, ద గ్రేట్ లక్ష్మీదేవి ముద్దుల కొడుకు దీపక్ని మీ అమ్మ చనిపోయిన బాధ ఏమాత్రం లేకుండా మరో ఆడదాంతో బరితెగించి ఎలా తిరుగుతున్నాడో చూడు. ఇప్పుడే కాదు, మొదటి నుంచి అంతే. మీ అమ్మ పిచ్చిదాన్లా ప్రేమ ప్రేమ అని పాకులాడింది గాని మీ నాన్న ఎప్పుడు పట్టించుకోలేదు, ప్రేమగా చూడలేదు. మీ అమ్మ ఆ బాధతోనే చనిపోయింది. సంధ్యకు విడాకులిచ్చినా నువ్వు వేరే ఆడదంతో తిరగడం లేదు కదా. నీకేం తక్కువని? నువ్వు కావాలనుకుంటే కోటీశ్వర్ల కూతుళ్ళు నీ వెనకాల పడతారు. కానీ నువ్వు అలాంటి తప్పుడు పనులు పొరపాటును కూడా చెయ్యవు. అంత డిసిప్లిన్డ్గా పెరిగావు. ఏదైనా పెంపకంలో ఉంటుంది వినోద్. చెడిపోయిన దాని పెంపకంలో పెరిగారు కాబట్టి వాళ్ళు ఇలా చెడు తిరుగులు తిరుగుతూనే ఉంటారు. చిచి, ఏదో సరదాగా భోంచేద్దామని వస్తే ఇక్కడ కూడా ఈ దరిద్రం వదల్లేదు. క్యారెక్టర్ లేని వాడిని చూస్తుంటే తినాలని కూడా అనిపించదు. వేరే హోటల్కి వెళ్దాం పద. జస్ట్ ఎ మినిట్ గ్రానీ. నిజంగానా? రా వినోద్, కూర్చో. నీలాంటి వాడి పక్కన కూర్చుని నన్ను నేను దిగజార్చుకోలేను. వినోద్, నే చెప్పేది. నువ్వేం చెప్పక్కర్లేదు. ఆ రోజు క్లబ్లో భార్యాభర్తలు ప్రేమలు అభిమానాలని లెక్చర్ ఇచ్చి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అమ్మ జ్ఞాపకాలు చెరిగిపోకముందే నీకు మరో ఆడది కావాల్సి వచ్చిందా? ఇలా పబ్లిక్గా తిరగడానికి నీకు సిగ్గులేదు? నిన్ను ఇలా చూస్తుంటే మా అమ్మకి బదులు నువ్వు చనిపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాను. పెద్ద బుద్ధిమంతుల్లాగా మరోసారి నాకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించుకో.
ఐఎమ్ సారీ. నా వల్ల మీరు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఇందులో నీ తప్పే ఉంది భార్గవి. జరిగిన దానికి నేనే నీకు సారీ చెప్పాలి. ఒక రకంగా మీ మంచితనమే మీకు శాపం అనుకుంటాను. అదేమిటి? లేకపోతే ఎంత కొడుకైతే మాత్రం కన్న తండ్రి అన్న ఆలోచన కూడా లేకుండా అంత పచ్చిగా మాట్లాడతాడా? ఇట్స్ టూ మచ్. మీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మనసుకు నచ్చిన మనిషితో కలిసి తిరిగే స్వేచ్ఛా స్వాతంత్రం కూడా లేదా మీకు? వాళ్ళ ధోరణి వాళ్ళదే తప్ప మీ సుఖం, మీ సంతోషం ఇవేవి వాళ్ళకి అక్కర్లేదా? మీ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ఇంట్లో బయట అందరూ మీ మంచితనాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ మీ జీవితంతో ఆడుకుంటున్నారనిపిస్తోంది. ప్లీజ్, నా కోసమైనా ఇవన్నీ మర్చిపోయి సరదాగా ఉండండి. ఏమిటమ్మా ఇలా వచ్చావు? ట్యాక్స్ అసెస్మెంట్ ఫైలు అవసరం వచ్చింది, తీసుకెళ్దామని వచ్చాను. భార్గవి, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకురా. ఫైల్ కోసం నువ్వు రావడం దేనికమ్మా? ఫోన్ చేస్తే నేనే తెచ్చిచ్చేవాడిని, లేదంటే ఎవరి చేతైనా పంపించేవాడిని కదా. నీకోసం ఇక్కడికి ఫోన్ చేశాను దీపక్. రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రాజుకు ఫోన్ చేస్తే నువ్వు బయటకు వెళ్ళావని చెప్పారు, అందుకని నేనే వచ్చేసాను. ఫైల్ కోసం నువ్వు రావడం దేనికమ్మా? ఫోన్ చేస్తే నేనే తెచ్చిచ్చేవాడిని, లేదంటే ఎవరి చేతైనా పంపించేవాడిని కదా. నీకోసం ఇక్కడికి ఫోన్ చేశాను దీపక్. రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రాజుకు ఫోన్ చేస్తే నువ్వు బయటకు వెళ్ళావని చెప్పారు, అందుకని నేనే వచ్చేసాను. సర్లే, ఫైల్ సంగతి అలా ఉంచు గాని భోంచేసావా లేదా? బయట తినేశానమ్మా. అదేమిటి బాబు, క్యారియర్ పంపించాను కదా. పని మీద బయటికి వెళ్ళాను, వచ్చే వరకు లేట్ అవుతుందని తినేశాను. పర్వాలేదులే బాబు, భోంచేసావా లేదా అని అడిగాను అంతే. అవును, చలసాని గారిని కలుస్తున్నావా? లేదమ్మా, అస్సలు టైం ఉండటం లేదు. ఇలాగే బయటికి వెళ్ళినప్పుడు ఓసారి కలిస్తే బాగుంటుంది. ఆయన ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది. అలాగేనమ్మా. అవును, చెన్నై ఆఫీసులో సెక్షన్ సూపర్వైజర్ మానేశారని చెప్పావు. ఆ పోస్టులో ఇంకెవరైనా అపాయింట్ చేశావా? ఇంకా లేదమ్మా, ఆ పోస్టుకు సరిపోయే వాళ్ళు మన దగ్గర ఎవరూ లేరు. ఏం చేద్దామని ఆగాను. అక్కడే లోకల్గా ఎవరినైనా అపాయింట్ చేసుకోమని మేనేజర్కి లెటర్ రాయి, లేకపోతే వర్క్ పెండింగ్లో పడిపోతుంది. అలాగేనమ్మా. ఈ ఫైలేనా మేడం? ఇదే. మరి నేను వెళ్ళొస్తాను దీపక్. అలాగే. ఏమిటి అలా అయిపోయారు? మనం బయటికి వెళ్ళినందుకు మీ అమ్మగారు ఏమైనా అన్నారా? లేదే. భోజనము పాటించవలసిన పద్ధతులు అని క్లాస్ తీసుకున్నారా? అలాంటిదేం లేదు. నాకు బయట భోజనం అలవాట్లేదు కదా, అందుకని అడిగింది అంతే. కూర్చో. అయినా మనం బయటికి వెళ్లకుండా ఉండాల్సింది భార్గవి. ఎందుకని? అమ్మ వచ్చేసరికి నేను లేను కదా, ఏమనుకుందో. ఆవిడొస్తారని మీరేమీ కలగనలేదు కదా. అవుననుకో. అయినా పాపం ఫైల్ కోసం తన ఆఫీస్కి రావాల్సి వచ్చింది. అమ్మ రావడం, సమయానికి నేను లేకపోవడం, ఏమిటో అమ్మ ముందు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. మీకు మీ అమ్మ ప్రేమకి జోహార్లు మహానుభావ. మనం బయటికి వెళ్ళి గంటన్నరలో తిరిగి వచ్చేసాం. దానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆఫీస్లో లేనట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ ఆవిడ నా గురించి ఏమైనా అడిగారా? ఏం అడగలేదు. అడిగినా మీరు నాకు చెప్పర్లేండి. ఎందుకు చెప్పను? నేను బాధపడతానేమోనని. అలా అనుకుంటే పర్వాలేదు. ఇంట్లో ఉంటున్నా ఒక రకంగా మీది హాస్టల్ లైఫే అనుకుంటాను. హాస్టల్ లైఫా? అదేమిటి? అవును. ఉదయం ఎన్ని గంటలకు లేవాలి, ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి, క్యారియర్ ఎన్ని గంటలకు విప్పాలి, ఎన్ని ముద్దలు తినాలి, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు నిల్చోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇలా అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్సే కదా. హాస్టల్ లైఫ్కి దీనికి తేడా ఏముంది? నిజంగా మీ అమ్మగారిని ఏ హాస్టల్కో వార్డెన్ చేస్తే స్టూడెంట్స్ చచ్చారన్నమాటే. ఏమో భార్గవి, నాకెప్పుడూ అలా అనిపించలేదు. మా అమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. అంటే
మిగిలిన వాళ్ళు చేయరనా? ఆ, అలాగని కాదు. అయినా ఏం మంచి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు, బయటికి వెళ్ళడానికి లేదు, హోటల్లో భోంచేయడానికి లేదు, ఒక సినిమా లేదు, షికారు లేదు, సరదా లేదు. ఆవిడకి ఎలాగో అవసరం లేదు. అందరికీ అవసరం లేదనుకుంటే ఎలా? ఏం మాట్లాడరే? నిజానికి మీరు చెప్పుకోవడానికి ఈ కంపెనీకి ఎండీఏ కానీ ఇక్కడ పనిచేసే గుమస్తాలకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎండీ అంటే ఏ లెవెల్లో ఉండాలి? అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్లు వేయడం, కాగితాల మీద చెక్కుల మీద సంతకాలు పెట్టడం తప్ప ఇంకే పని చేయకూడదు. కానీ మీరు మాత్రం ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు గుమస్తాల కంటే ఎక్కువగా గొడ్డు చాకరీ చేస్తున్నారు. సరే, ఎంత చేసినా మీకు కాస్త రిలీఫ్ ఉండాలి కదా. అసలు ఆ విషయమే పట్టదనుకుంటాను ఆవిడికి. పోనీలే భార్గవి, మా అమ్మ సంగతి వదిలే. నువ్వు ఉన్నావు కదా నా గురించి పట్టించుకోవడానికి. నువ్వు నా దగ్గరుంటే చాలు, అదే గొప్ప రిలీఫ్. ఎంత శ్రమైనా మర్చిపోతాను. అమ్మ ఫైల్ కోసం ఆఫీస్కి వచ్చేసరికి నేనుంటే బాగుండేది. ఏ గొడవ లేకపోను. మళ్ళీ మొదటికొచ్చారు. ఇంతకీ ఆవిడ ఫైల్ కోసమే వచ్చారు, మీ మీద ఎంక్వైరీ కోసమే వచ్చారు? నేనేమన్నా తప్పు మాట అన్నానా? అయినా నాకెందుకులేండి. ఎంతైనా ఆవిడ మీ అమ్మగారు, మీరు ఒకటి. నేనేగా పరాయిదాన్ని. అది తెలిసి కూడా పిచ్చిదానిలా ప్రతి క్షణం మీ గురించి, మీ సంతోషం గురించి ఆలోచిస్తుంటాను. అందరి చేత మాటలు పడుతుంటాను. ఏం చేస్తాను? అభిమానం పెంచుకున్నందుకు ఇవన్నీ అనుభవించాల్సిందే. గ్రానీ, ఈ ఇల్లు ఎవరిది? మనదే. మందా? అవును వినోద్, ఇల్లు మారితే మంచిదనిపించి ఇది అమ్మకానికి ఉందని తెలిసి కొనేశాను. చూద్దాంరా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పనులు ఎంతవరకు వచ్చాయి? ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి మేడం. రా. నేను చెప్పిన మార్పులన్నీ చేసేసారా? ఎస్ మేడం. పైన 2 రూములు బెడ్రూమ్సే కన్వర్ట్ చేయించా. ఆ స్టోర్ రూమ్ షిఫ్ట్ అయ్యింది. వాస్తు ప్రకారం మంచిది కాదని డోర్స్ అన్ని మార్పించేశా. అది గెస్ట్ రూమ్. షోకేసులన్నీ మీరు చెప్పినట్టుగానే చేయించాను. పెంట్ హౌస్ కి ఫాల్స్ సీలింగ్, కిచెన్ లో ఆల్టరేషన్స్ చేయించాను. బెడ్రూమ్ లోను గెస్ట్ రూమ్ లోను ఏసీ చేయించాను. బాత్రూమ్స్ లో టైల్స్ మార్పించి అన్నిట్లోనూ గేజర్స్ ఫిట్ చేయించాను. మొత్తం పని ఎప్పటికి పూర్తవుతుంది? 2 days లో మొత్తం రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా రావచ్చు. మేము వచ్చాక ఆ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, ఈ పనులు బ్యాలెన్స్ ఉన్నాయంటే ఒప్పుకోను. మొత్తం రెడీగా ఉండాలి. అలాగే మేడం, అన్ని పూర్తి చేసే మీకు అప్పచెప్తాను. గ్రానీ, మన ఇల్లు సర్వెంట్ క్వార్టర్స్ లో ఉందని డాలీ రాగానే కామెంట్ చేసింది. అందుకని మార్చేస్తున్నావా? అదేం లేదు వినోద్. మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు నాకు దూరం అవడం, సంధ్య వల్ల మన పరువు పోవడం, కోర్టులు కేసులు, ఆ ముసలాడు రావడం, ఆస్తి గొడవలు, ముసలాడి చావు, వరుసగా ఇన్సిడెంట్స్ అన్నీ నన్ను మెంటల్గా బాగా డిస్టర్బ్ చేశాయి. అక్కడే ఉంటే ముందు ముందు ఇంకా ఏం జరుగుతాయో అనిపించింది. అందుకే ఇల్లు మార్చేయాలనుకున్నాను. అనుకోకుండా ఈ ఇల్లు అమ్మకానికి వచ్చింది. బాగుంది కదా అని కొనేశాను. మనం ఇక్కడికి ఎంత తొందరగా షిఫ్ట్ అయితే అంత మంచిది. ఇప్పుడు మనం ఉండే ఇల్లు బాగానే ఉంది కదా గ్రానీ. అక్కడ ఏదో జరిగిందని నువ్వు ఇలా ఇల్లు మార్చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు ఇలాంటి మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్ ఉన్నాయని నాకు ఇంతవరకు తెలీదు. మనిషి అన్నాక సెంటిమెంట్స్ ఎందుకుండవు వినోద్. అయినా నా గురించైతే నేను ఇల్లు మార్చేదాన్ని కాదు. ముఖ్యంగా నీకోసమే మార్చాల్సి వచ్చింది. అక్కడ నువ్వు సుఖంగా లేవు. ఈ ఇంట్లోకి వచ్చాకైనా నీకు మంచి జరుగుతుందని, డాలీని పెళ్లి చేసుకుని నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావని నీ గురించి అంతలా ఆలోచించే ఈ ఇల్లు కొనేశాను. మనకు వీలుగా ఉండేలా ఆల్టరేషన్స్ చేయమని చెప్పాను. 2 రోజుల్లో పూర్తయిపోతాయి. అవగానే షిఫ్ట్ అయిపోదాం. నీ ఇష్టం గ్రానీ. పద చూద్దాం.
హలో రఘు గారేనా? నేను గేస్ అండ్ గర్ల్స్ సంజయ్ని మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టారా? థ్యాంక్ యూ. మీతో చిన్న పని పడింది. మా ట్రస్ట్ ఆఫీస్కి ఒకసారి వచ్చారు, గుర్తుందా? అదే, అది షిఫ్ట్ చేస్తున్నాను. మా ఆఫీస్కు సంబంధించిన ఫర్నిచర్, ర్యాక్స్, బీరువాలు ఇవన్నీ షిఫ్ట్ చేయాలి కదా. వెహికల్ గురించే. ఒక ట్రిప్ అయితే సరిపోతుంది. ఒక 2-3 రోజుల్లో ఎప్పుడు పంపించాలో నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అలాగే, తప్పకుండా. ఉంటాను. ఏమిటమ్మా ఏదో షిఫ్టింగ్ అంటున్నావు? అదే అమ్మమ్మా, ట్రస్ట్ ఆఫీస్ని నా ఆఫీస్కి మార్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా? అక్కడ బాగానే ఉందిగా. ఆఫీస్ బాగానే ఉందమ్మమ్మా, కానీ ప్రతిసారి రోజు ఏదో వంకతో రావడం, గొడవ పెట్టుకోవడం చిరాగ్గా ఉంది. ట్రస్ట్ ఆఫీస్ అంటే డబ్బు లేని వాళ్ళు, అనాథలు వీళ్లే కదా వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అసహ్యించుకుంటుంది, ఏవేవో మాటలంటుంది. కార్పొరేట్ ఆఫీసు అలగా జనాలతో కళ్ళు కాంపౌండ్లా తయారైందని రోజుకొకసారైనా వచ్చి గొడవ పెట్టుకుంటుంది. ఆవిడతో ఎందుకీ తలనొప్పి అని మార్చేయడానికి డిసైడ్ చేసుకున్నాను. మరీ అంత ఇబ్బందిగా ఉంటే మార్చేయడమే మంచిదమ్మా. 2 ఆఫీసులు ఒకే చోటుంటే నీకు తిరిగే శ్రమ తగ్గుతుంది. అవును, ట్రస్ట్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ఆర్ఐల నుంచి, మిషనరీల నుంచి లెటర్స్ వస్తున్నాయి. చాలా మంది డొనేషన్స్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే ట్రస్ట్కి వేరే ఆఫీస్ పెట్టి కొత్తగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేలా ఉంది. ట్రస్ట్ అంతగా డెవలప్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. మొత్తానికి విలియమ్స్ గారు నీ మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాదే ఉందమ్మమ్మా, ఇదంతా నువ్విచ్చిన ధైర్యమే కదా.